హలో श्रीमान गढ़ आपका निरीक्षण के लिए हाजिर है। ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈరోజున చర్చల పట్టణంలో చర్చలలో 5 కోట్లతో నిర్మాణమైనటువంటి మున్సిపాలిటీ బిల్డింగ్ను ఈ రోజున ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. గొప్పగా నిర్మాణం చేయడం జరిగింది. బస్సు అలాగే 2 సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వం రాష్ట్రం ఎన్ని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా గడచిన 10 సంవత్సరాల గత ప్రభుత్వ పరిపాలన పుణ్యమా అని చెప్పని రోజున రాష్ట్రంలో నెలకు 6,500 కోట్ల రూపాయలు వడ్డీ గత ప్రభుత్వం చేసిన. అలాగే సంవత్సరానికి 75,000 కోట్ల రూపాయలు. 4 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని 22 మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు. కాంగ్రెస్, తెలుగుదేశం, ఎన్టీ రామారావు, చంద్రబాబు కలిపి 64 సంవత్సరాల్లో 22 ముఖ్యమంత్రులు చేసిన అప్పు మొత్తం కలిపితే రాష్ట్రం పైన 65,000 కోట్ల అప్పు. ఈ 65,000 కోట్ల అప్పు సంవత్సరానికి 6 నుంచి 7,000 కోట్ల రూపాయలు వడ్డీ కడతాం, ఖర్చులు కడతాం. అటువంటిది ఈనాడు 10 అంతలు పెరిగి 6,000 కోట్లపై ఇలా 60,000 కోట్ల రూపాయలు కట్టడం. అయినా కూడా ఈ ప్రభుత్వం దేశ స్థాయిలో సోనియా గాంధీ గారి నాయకత్వాన, మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వాన, అట్లాగే రాహుల్ గాంధీ గారు, అట్లాగే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఇంత ఆర్థిక ఇబ్బందులున్న గత ప్రభుత్వం చేపట్టినటువంటి ఏ సంక్షేమ కార్యక్రమాన్ని కానీ అభివృద్ధి కార్యక్రమం రద్దు చేయకుండానే అయినా కూడా వాటిని కొనసాగిస్తూ అదనంగా ఈ 2 సంవత్సరాల కాలంలో సుమారుగా ప్రతి సంవత్సరం 1,00,000 కోట్ల రూపాయలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం కొనసాగిస్తాం. 22,000 కోట్ల రూపాయలతో ఇందిరపై పేదవాళ్ళు ఒక భరోసా, ఒక గౌరవం తరతరాల నుంచి అంటే వాళ్ళ యొక్క కళ తాత ముత్తాతకు ఈనాడు 5 లక్షల రూపాయలు ఇందిరపై రాష్ట్రంలో 4,50,000 నిర్మాణం ఇప్పటికే సుమారుగా 1,00,000 గృహ విషయాలు కూడా ప్రతిరోజు కూడా రాష్ట్రంలో జరుగుతూ ఉంది. అలాగే మరో 20,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. అట్లాగే రైతాంగానికి సన్నబొడ్డు పండిస్తే 500 రూపాయలు బిడ్డలు సబ్సిడీ, సపోర్ట్ అదనంగా బోనస్ అంటే ఎకరానికి 500 రూపాయలు బిడ్డలు 5 రూపాయల బోనస్ అంటే ప్రతి ఎకరానికి సుమారుగా 10,000 రూపాయలు
ఎకరానికి అదనంగా ఇచ్చినారు. అట్లాగే సన్న బియ్యం అన్నం పెట్టడం అలా మొత్తం రాష్ట్ర ప్రజలకు సుమారుగా 3.5 కోట్ల మందికి సన్న బియ్యం సరఫరా, 500 సన్నటి గ్యాస్ సిలిండర్, 200 కరెంటు. ఇట్లాగే ఇంకా చాలా కార్యక్రమాలు ఇవన్నీ జరిగింది కేవలం 2 సంవత్సరాల కాలంలో. ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఇలా ప్రతిపక్ష నాయకుల వాళ్ళు, అది కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ గారు, హరీష్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, అందరూ కూడా పదే పదే ఎక్కడ పోయింది, నేను గ్యారెంటీ కార్డు చూపిస్తాను లెక్క చెప్పిన. మా ప్రభుత్వ గ్యారెంటీ కార్డు 2 సంవత్సరాలని ఇన్ని మీ నిర్వాహకం వల్ల ఇన్ని ఇబ్బందులు ఉన్నా ఇన్ని అమలు చేస్తూ ఉన్నాం. 2 సంవత్సరాలు, ఇంకా 3 సంవత్సరాల అధికారం ఉంది. ఆ తర్వాత వచ్చే 5 సంవత్సరాలు కూడా మళ్ళీ ప్రజలు ఆశించబోతారు. అంటే ఇంకా 8 సంవత్సరాల పరిపాలన ఉంది. మరి మీ గ్యారెంటీ కార్డు 10 సంవత్సరాలు, 5 లక్షల కోట్ల అప్పు చేసి కూడా 10 సంవత్సరాల కింద చెప్పినవి ఇప్పటికి కూడా మీరు మొన్నటిదాకా ఉండి కూడా మీరేం చేయలేదు. దళితులకు 3 ఎకరాల భూమిని, నిరుద్యోగ యువకులకు 3,000 రూపాయల నిరుద్యోగ వృత్తి అని రకరకాల చాలా చెప్పింది. రెండవది ప్రజాస్వామ్యాన్ని పాతదేశింది పరిపాలన. అట్లాగే రాష్ట్రాన్ని అధోగతి పాలేసి అవినీతి పరిపాలన, కబ్జాలు, రకరకాల ఎన్నో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల అధికారం ఉందని అనుకూల పరిపాలన, చాలా చోట్ల అక్రమ కేసులు, అక్రమ నిబంధనలు చాలా జరిగాయి. ప్రజలు ఇవన్నీ గమనించి గుర్తించి కేసీఆర్ మాట చెప్పాలంటే సందర్భం వచ్చినప్పుడు కర్రు కాల్చి వాళ్ళంతా పెడుతుంటే అటౌట్ తీశారు. అందుకనే అది మీకే పడుతుంది, ప్రజలు కర్రు కాల్చి వాళ్ళు పెట్టింది. కాబట్టి జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మీకు 1 సీటు రాలేదు. ఆ తర్వాత జరిగిన సికింద్రాబాద్ ఎమ్మెల్యే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, మన జరిగిన జూబ్లీ ఎన్నికల్లో కేటీఆర్ రెఫరెండం అంటే 2 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం పైన పరిపాలన పైన జూబ్లీ ప్రజలు తీర్పు ఇవ్వబోతా ఉన్నారని ఆయనే స్వయంగా చెప్పారు. తీర్పు ఇచ్చింది కదా, మీరే ఒప్పుకున్నారు కదా, పరిపాలన శభాషణ తీర్పు ఇచ్చింది. మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కూడా అది తీర్పు చూసింది. నిన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా 116లో సుమారుగా 90 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. అంటే ఈ పరంపర కొనసాగుతుంది భవిష్యత్తులో కూడా. ఇప్పుడు ఈ ఎన్నికలు వచ్చిన అలాగే ఈ చర్చల నియోజకవర్గానికి సంబంధించి అచ్యుత్ రెడ్డి గారు యువకుడు, చర్చల నియోజకవర్గ ఏది ఆశించకుండా, స్వార్థం లేకుండా ఇంకా అతనే స్వయంగా ఖర్చు పెడుతూ రకరకాల అభివృద్ధి సంక్షేమాలకు పాల్గొంటూ పేద ప్రజలకు న్యాయం చేసే కార్యక్రమం జరుగుతుంది. సరే, ఇంకా చేయాల్సిన చాలా ఉంది. చెప్పిన ప్రతి మాట కూడా నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి మీ మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఎమ్మెల్యే గారు ఈ మధ్యలో ఎత్తుకున్నారు కదా, ఎక్సైజ్ శాఖ మంత్రిగా మీరు దాన్ని సమర్థిస్తారు. ఇప్పపు సార్ ఇప్పుడు వారు నాకు కూడా ఒకటి రిప్రజెంటేషన్ ఇచ్చింది. ప్రపంచంలో ఏ దేశాలు ఎదురుతూ ఉన్నాయి అని గోవా గురించి చెప్పింది. గోవాకి సపరేట్ పెట్టారు సార్ అని. అంటే అది మొత్తం కూడా దానిపైన సమీక్ష చేస్తారు. వాళ్ళు చెప్పిన అంశంలో రాష్ట్రానికి ఏ చేసినా ప్రజలు మేలు జరగాలని, కీడు జరగాలని చెప్పి వారి ఉన్నటువంటి దానిపైన లోతుగా పరిశీలన చేసి ఎంతవరకు కరెక్టు, ఏది చేయాలో ఏది చేయకూడదు నేను శాసనసభ సమావేశాల్లో కూడా మా సంబంధ అధికారులు మాట్లాడుతున్నాను. ఆ గదనంతరం కూడా డెబ్బై, ఎందుకంటే ఇప్పుడు ఏది కూడా మాట్లాడడం కరెక్ట్ కాదు. సో వారు
రీసెర్చ్ చేసినటువంటి కాగితాన్ని రీసెర్చ్ పేపర్ను ఇవ్వడం జరిగింది. ఆ రీసెర్చ్ పేపర్ నిష్ణాతులతో సంప్రదించి ఏంటిదని దానిపైన ఏం మాట్లాడుకుని కరెక్ట్గా నాకు లోతుగా దాన్ని విశ్లేషణ చేయాలి. మినిస్టర్ గారికి అలాగే గౌరవ మన అన్నగారికి కౌన్సిలర్లకి వైస్ చైర్మన్ గారికి ఈరోజు మనము గృహప్రవేశం ఎలా చేస్తామో మన అమ్మా నాన్నలు మన అన్న చెల్లెలు అన్నలు మనకు ఒక ఆడబిడ్డకు బట్టలు పెట్టి పంపిస్తారు. ఈరోజు మన అన్న ఎమ్మెల్యే గారు కూడా మనందరికీ ఈరోజు నాతో పాటు 26 మంది కౌన్సిలర్లకి ఇక్కడ వేసే వీళ్ళకి పనిచేసే వాళ్ళకి అందరికీ ప్రతి ఒక్కరికి పట్టు చీరలు పట్టు పంచలతో సహా అన్న పెట్టి పంపడం జరుగుతుంది. నాకు ఎంతో ఆనందంగా ఉంది. మా అమ్మ వాళ్ళు కూడా ఇలాగే గృహప్రవేశం చేస్తే ఒక ఒడిబియ్యం పోసి పంపిస్తారు ఆడబిడ్డలకు. ఈరోజు అన్నగారు మనకు చీరలు పెట్టి పంపిస్తారు. సార్ పట్టుకోండి సార్. ఒకసారి ఇంకా